పత్రికా సోదరులకి మీరే జవాబు చెప్పాలి. కొంతమంది వ్యక్తులు వలస పక్షులు ప్రశ్నిస్తూ ఉంటారు మిమ్మల్ని. ఆ వలస పక్షులకు చూపించండి నియోజకవర్గం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ఏంటి అనేది. 5 ఏళ్లుగా చేయండి, 8 నెలల్లో మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. మరి ఒకప్పుడు రోడ్డు ఇది, 24లో రోడ్డు, మరి 25 రోడ్డు ఇప్పుడు చూడడానికి కూడా ఇప్పుడు మీ ద్వారానే తెలియజేస్తున్నాం. రాష్ట్ర బీసీ శాఖ మంత్రివర్యులు సబితమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాటను అందిస్తున్న వారు మీ తమ్ముళ్ళు వీరగంటి వీరాంజనేయులు, జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి సత్యరాము పెద్దిపల్లి. करिष्ये सहस्रशीरुषा पुरुषा ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం ప్రపంచానికి అందరికీ తెలుసు. ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారి విజనరీతో, నారా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అంతా పరుగులు పెడుతుందన్న విషయం తెలుసు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ జరుగుతోంది. ఆ పల్లె పండుగలో భాగంగా అనంత సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గోరెంట్ల మండలంలో, అంటే మేము ఎన్నికల సమయంలో మాటిచ్చాం. ఇది గోరెంట్ల మండలం మందలపల్లి పంచాయతీ మారెడ్డిపల్లిలో సుమారుగా 25 సంవత్సరాలుగా మా గ్రామస్తులందరూ ఇబ్బంది పడుతున్నాం, మాకు రోడ్డు కావాలా అని చెప్పి ఆ రోజు మాకు ఓటు అడిగేటానికి అన్నారు. మేము మాట నిలబెట్టుకున్నామని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో మాట చెప్పాం, ఈ ఊరికి రోడ్డు వేసిన తర్వాతే మళ్ళీ నేను వస్తానని చెప్పాను. ప్రజలు అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. ఆ నమ్మకంతోనే
మళ్ళీ ఈ రోజు మేరేటిపల్లి రోడ్డు సుమారుగా 1,14,00,000తో రోడ్డు పూర్తి చేసి ఈ రోజు మళ్ళా ఈ గ్రామానికి వచ్చాం. అంటే అభివృద్ధి ధ్యేయంగా మేమంతా పనిచేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా వెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా పనులు చేస్తున్నాం. సీసీ రోడ్లు డ్రైనేజ్ చేస్తున్నాం. గోరెంట్ల మండలంలో కూడా సుమారుగా 6 కోట్లతో ఈ రోజు ఈ 6 కోట్లతో ఈ పనులని పూర్తి చేస్తున్నాం. అంతేకాకుండా గోకులం షెడ్లు పూర్తి చేశాం. అదే విధంగా బూదిల్లో బ్రిడ్జ్ పనులు కూడా దగ్గరలో మొదలు పెడుతున్నాం. 8 కోట్లు గవర్నమెంట్ బూదిలి బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించాం. దగ్గరలో ఆ పనులు కూడా మొదలు పెడతామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాం. అంటే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నాం. ఒక పక్క పోలవరం పనులు మొదలు పెట్టాం, ఒక పక్క అమరావతి పనులు మొదలు పెట్టాం. పల్లె పండగ పొలం పిలిచింది, అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఉచిత ఇసుక కావచ్చు, మరి జగన్ భూ చట్టాన్ని రద్దు చేశాం. ఎక్కడ పడితే ఏ ఊర్లో చూసిన రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశాం. అభివృద్ధి ధ్యేయంగా మేమంతా పనిచేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, నిన్నటి రోజు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమౌంట్ కూడా ఆల్రెడీ నిన్నటి రోజు విడుదల చేశామని కూడా తెలియజేస్తూ, మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. కొంతమంది నాయకులు ఇంకా అభివృద్ధి చేయడం లేదు. జిమిక్కులు, ఎవరు జిమిక్కులు చేస్తే వాళ్ళకు 11 సీట్లు వచ్చాయో ప్రజలందరూ బుద్ధి చెప్పారు. మరి నేను ఈ రోజు ఇక్కడి నుంచి కూడా కొంతమంది వలస పక్షులు వస్తూ ఉన్నారు, వలస పక్షులు పోతారన్న విషయం అందరికీ తెలిసే ప్రజలు బుద్ధి చెప్పారు. జిల్లాలోనే సంపూర్ణమైన మెజార్టీ, అత్యంత ఎక్కువ మెజార్టీతో మా సవితమ్మ, పెనుగొండ అంటే సవితమ్మ అని మెజార్టీతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం. మరి నేను చర్చకు రావడానికి సిద్ధమే. మరి అభివృద్ధి 5 ఏళ్లుగా ఏం చేశారో మేము 8 నెలల్లో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్ల అయినా సరే, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే చర్చించడానికి సిద్ధం. మేము ప్రజలకు జవాబుదారీ, ప్రజలు మమ్మల్ని నమ్మారు, ప్రజల జవాబుదారీగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రధాన నాయకులంతా రాజీనామాలు చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారి వాళ్ళకి అర్థం అయిపోయింది, పార్టీ అయిపోయింది, పార్టీ చీటీ చింపేస్తున్నారు. ఉనికి కోసం మాత్రమే జగన్ రెడ్డి గారు అప్పుడప్పుడు మీడియా ముందు వచ్చి 5 ఏళ్లు మీడియా ముందు రాలా, 5 ఏళ్లు ప్రెస్ మీట్లు పెట్టలా, ప్రజల్లోకి రాలే, గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గాల్లో తిరిగితే కింద పరదాలు కట్టాలా, చెట్లు కొట్టేయాలా. మరి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది, నాయకులు కూడా అర్థమైపోయింది, ఇంక జగన్ తో ఉంటే మన పరిస్థితి ఇంతే అని చెప్పి వాళ్ళు అలర్ట్ అయిపోయి వేరే పార్టీకో లేకపోతే రాజకీయ సన్యాసమనో గుళ్ళో గోపురాలో పోతున్నామని చెప్తున్నారు.